హాయ్ స్టూడెంట్స్, మనము 7th క్లాస్లో ముందు వీడియోలో డూ దిస్ సమ్స్, ట్రై దిస్ సమ్స్ నేర్చుకున్నాం కదా. ఓకే, ట్రై దిస్లో ఏం నేర్చుకున్నాము? ఎక్స్పాండెడ్ ఫామ్ని. ఓకే, డెసిమల్స్ని ఇచ్చినప్పుడు వాటిని ఎలా ఎక్స్పాండెడ్ ఫామ్లో రైటింగ్ చేయొచ్చో నేర్చుకున్నాం. ఇప్పుడు కంపారిజన్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్. సో ఏ విధంగా కంపేర్ చేయొచ్చు, డెసిమల్ నెంబర్స్ని కంపారిజన్ చేయడము ఏ విధంగానో నేర్చుకుందాం. ఓకే, సో హియర్ నౌ కంపేర్ క్విక్లీ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ గ్రేటర్. సో వీటిలో ఏ విధంగా కంపేర్ చేయొచ్చో మనము నేర్చుకున్నాము. సో 37.65, 37.60. ఓకే, సో 37 సేమ్ ఉంది. ఇయర్ 6 సేమ్ ఉంది. 5 0 ఏది బిగ్? 5 ఈజ్ ద బిగ్. సో దిస్ వన్ ఈజ్ ద బిగ్. మనం మామూలుగా న్యాచురల్ నెంబర్స్ని ఏ విధంగా కంపేర్ చేస్తామో ఆ విధంగానే చేయాలి. ఓకేనా? నెక్స్ట్ 1.775, 19.780. సో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 19 ఉంది, కాబట్టి ఏది బిగ్ అవుతుంది? 19 ఈజ్ ద బిగ్. నెక్స్ట్ 364.10, 363.10. 10 టెన్స్ ఏమై ఉంది? 364 ఇది, 363 ఇది. సో ఏది బిగ్? 364 ఇస్ ద బిగ్. సో ఆ విధంగా మామూలుగా న్యాచురల్ నెంబర్స్ని ఎలా కంపేర్ చేస్తామో వీటిని కూడా ఆ విధంగానే కంపేర్ చేసి రాయొచ్చు, గ్రేటర్ దెన్ లెస్ దెన్ సింబల్స్. ఓకే, నౌ లెట్ హ్యాస్ సీ హౌ టు యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ డెసిమల్స్. సో ఏ విధంగా సబ్ట్రాక్షన్స్ను, ఏ విధంగా డెసిమల్ సమ్స్ని సబ్ట్రాక్షన్, అడిషన్ చేయొచ్చో ఇక్కడ మనకు చూపించారు ఒకటి ఎగ్జాంపుల్స్గా. సో 221.85 ప్లస్ 37.10. ఓకే, సో 225.85 రైటింగ్ చేస్తాం కదా. ఇప్పుడు 37 అనేది ఎక్కడ రైటింగ్ చేయాలి? ఇక్కడ రైటింగ్ చేయకూడదు. సో ఇది టెన్స్ ప్లేస్లో 3 1s ప్లేస్లో 7, 37 పాయింట్. ఇయర్ 10 మీన్స్ 10 రైట్. ఓకే, సో ఆ విధంగా మనము అడిషన్ చేయాలి. అది 37 తీసుకొచ్చి ఇక్కడ రాసి ఈ ప్లేస్లో 0 పెట్టకూడదు. సో 37 అంటే 37 టెన్స్ ప్లేస్లో 1s ప్లేస్లోనే రైటింగ్ చేయాలి అది. ఓకే, నెక్స్ట్ హియర్ 5 + 0 5, 8 + 1 9. నెక్స్ట్ 5 + 7 8, 1 + 7 8, 2 + 3 5, here 2, 258.95. Next, second sum 39.70 minus 6.85. Okay, so 39.70. So 6 means that is the ones place. So ekkada undi ones place here 0.85. So say 0 minus 5 not cut. So borrowing 15, 10. Here before number 6. 10 minus 5, 5. 6 minus 8 not cut. Again borrowing 16 before number 8. 16 minus 8, 8. 8 minus 6, 2. Here 3 is there, 3 right. So 32.85. This is the answer. Next, do these sums. Do this. Okay. First sum, find 0.25 plus 5.30. Okay. So 0.25 plus 5.30. So here 5 plus 0 5, 2 plus 3 5, 5 plus 0 5. Okay, next second one 29.75
plus minus 25.97. So 29.75 minus 25.97. So here 5 minus 7 not go. So borrowing 15. Here 6. 15 minus 7 8. 6 minus 9 not go. Borrowing here 8. 16 minus 9 7. 8 minus 5 3. 2 minus 2 0. So 3.78 is the answer. Okay. Now example 9. The equal sides of an isosceles triangle are 3.5 centimeters each and the other side is 2.5 centimeters. What is the perimeter of the triangle? సో ట్రయాంగిల్లో ఎన్ని సైడ్స్ ఉంటాయి నాన్న? 3 సైడ్స్ ఉంటాయి. ఓకే. సో ట్రయాంగిల్ పిక్చర్ని నేను డ్రా చేస్తాను, ఒకసారి చూడండి. సో దిస్ ఈజ్ ద ట్రయాంగిల్. ఓకే. సో దిస్ ఈజ్ వన్ సైడ్, దిస్ ఈజ్ అనదర్ సైడ్, దిస్ ఈజ్ అనదర్ సైడ్. సో ఏబిసి ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 3 సైడ్స్ ఉన్నాయి. ఓకే. సో ఐసోస్కేల్ ట్రయాంగిల్ అన్నాడు అంటే ఐసోస్కేల్ అంటే 2 సైడ్స్ ఈక్వల్ అని. ఐసో అనగానే మీకు గుర్తుండేటట్టు చెప్పవచ్చు. ఐసోస్కేల్ అంటే ఐస్ అంటే ఏంటి? 2 కదా నాన్న. సో అందుకే 2 సైడ్స్ ఈక్వల్ అనేది అలా గుర్తుపెట్టుకోండి. ఐసోస్కేల్ అంటే ఐస్ అని, అంటే 2 ఐసెస్ సేమ్ ఉంటాయి కదా. సో ఆ విధంగా ఐసోస్కేల్ అనగానే మనకు ఐసో ట్రయాంగిల్ అంటే 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి అని. అంటే ఒక సైడ్ ఇచ్చాడు కదా 3.5. సో ఇది 3.5 అండ్ దిస్ ఆల్సో 3.5. అనదర్ సైడ్ ఎంత ఇచ్చాడు? 2.5. ఓకే. సో ఆ విధంగా మనము ఆ పిక్చర్ మనకు మైండ్లోకి ఫిక్స్ అయిపోవాలి. ట్రయాంగిల్ ఐసోస్కేల్ అంటే ఇవి 2 ఈక్వల్ అని, ఇవి 2 ఈక్వల్, అనదర్ సైడ్ డిఫరెంట్గా ఉంది. ఓకే. సో దీని పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో పెరిమీటర్ అనగానే టోటల్ సైడ్స్ని యాడ్ చేయడం పెరిమీటర్. పెరిమీటర్ అంటే మనము ఏ పెరిమీటర్ అయినా ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ బౌండరీస్ ఉంటాయి కదా, అంటే ఆ ఎడ్జెస్ అన్నిటిని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ద పెరిమీటర్ అవుతుంది. సో పెరిమీటర్ 3.5 ప్లస్ 3.5 ప్లస్ 2.5. సో ఎంత? 3.5 3.5 ఏమవుతుంది? యాడ్ చేస్తున్నాం చూడండి. 3.5 3.5 2.5. 5 plus 5 10, 10 plus 5 15, 3 plus 3 6 7 8 9 9.5. సో మీ ఆన్సర్ ఏంటి? 9.5 సెంటీమీటర్స్ ఏమని ఇచ్చాడా? సెంటీమీటర్స్. సో దిస్ ఈజ్ ద పెరిమీటర్. ఓకే. నెక్స్ట్ exercise 2.5. Which one is greater? Which one is greater? Exercise 2.5. మనము దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. 0.7 0.07. సో 0.7 అండ్ 0.07. ఫస్ట్ ఇక్కడ వన్స్ ప్లేస్ చెక్ చేద్దాం. 1s ప్లస్ 0 1s ప్లస్ 0. ఓకే. పాయింట్. సో పాయింట్ ఆఫ్టర్ 10s ప్లస్ 0 ఉంది, ఇక్కడ 10s ప్లస్ 7 ఉంది. ఏది బిగ్ అవుతుంది? 7 ఈజ్ ద బిగ్. ఓకే. సో దట్ ఈజ్ బిగ్ నెంబర్. నెక్స్ట్ 7 ఆర్ 8.5. సో ఇది 1s ప్లేసే, ఇది 1s ప్లేసే. సో ఇది 1s అవసరం కాబట్టి 7 ఓన్లీ, ఇది 8. సో 8 ఈజ్ ద బిగ్, దట్ ఈజ్ బిగ్ సింబల్. నెక్స్ట్ 1.45 1.51. సో 1 ఈక్వల్ ఉంది, పాయింట్. నెక్స్ట్ 4, హియర్ 5. ఏది బిగ్? 5 ఈజ్ ద బిగ్. నెక్స్ట్ 6 అండ్ 0.66. సో 1s ప్లేస్ ఇది, 1s ప్లేస్లో 0 ఉంది, ఇక్కడ 1s ప్లేస్లో 6 ఉంది. ఇక్కడ ఏం లేదు అంటే పాయింట్ ఆఫ్టర్ 0 0 అన్నట్టు. సో ఇక్కడ 0 ఉంది, ఇది 6 ఉంది. సో ఏది బిగ్ అవుతుంది అప్పుడు? 6 ఈజ్ ద బిగ్. ఓకే. సో ఆ విధంగా ఎవ్రీ డిజిట్ని మనం చెక్ చేసుకుంటూ
ఏది బిగ్గో ఏది స్మాలో పాయింట్ అవుట్ చేయాలి. ఇక్కడ 0 ఉంది, ఇటు 0 ఉంది, పాయింట్ ఉంది, పాయింట్ ఉంది. 7 ఇక్కడ ఉంది 10th ప్లేస్లో, ఇక్కడ 10th ప్లేస్లో 0 ఉంది. సో 7 ఈజ్ ద బిగ్, కాబట్టి 7 రైట్స్. ఇక్కడ 7 8.5 అంటే ఇక్కడ 7 అంటే 7.0 మీన్స్ దట్ మీన్స్. సో 7.0 8.5. సో 8 ఈజ్ ద బిగ్ కాబట్టి 8. ఇక్కడ 1 సేమ్. 4 5 ఈజ్ ద బిగ్. సో 5 బిగ్ అంటే వస్తాం. సో ఎవ్రీ డిజిట్ని చెక్ చేసుకుంటూ వెళ్ళాలి, అప్పుడు మనకు ఏది బిగ్గో ఏది స్మాలో తెలుస్తుంది. నెక్స్ట్ సెకండ్ బిట్, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ యాజ్ రూపీస్ యూజింగ్ డెసిమల్స్. సో మనము రూపీస్లో మనము దీన్ని కన్వర్ట్ చేయాలి. ఓకే, పైసెస్ ఇచ్చాడు, రూపీస్లలో కన్వర్ట్ చేయాలి. సో 9 రూపీస్ అన్నప్పుడు మనము దాన్ని కన్వర్ట్ చేయాలి అంటే 1 రూపీకి ఎన్ని పైసెసో మనకు ఫస్ట్ తెలియాలి. ఓకే, సెకండ్ బిట్, ఫస్ట్ వన్ 9 పైసెస్. 9 పైసెస్ అని క్వశ్చన్ ఇచ్చాడు. సో సొల్యూషన్ ఏం చేద్దాం, 1 రూపీకి ఎన్ని పైసెస్, 100 పైసెస్. ఓకే, 100 పైసెస్. సో 1 పైసాకి ఎన్ని రూపీస్ అవుతుంది, 1/100 అవుతుంది. అంటే అప్పుడు మనము ఈ 1/100ని ఇక్కడ పైసెస్లలో రాద్దాం. సో 9 పైసెస్ ఈజ్ ఈక్వల్ టు 9/100 అవుతుంది. 9 ఇంటూ 1/100 అంటే 9/100 అవుతుంది. సో 0.09 అవుతుంది. సో 09 రూపీస్ అప్పుడు. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ 77 రూపీస్ 7 పైస్. ఓకే, అంటే మనకి ఇప్పటికే తెలియాలి పైసెస్లలో 2 డిజిట్స్ ఉండాలి అని. ఓకే, 1 డిజిట్ ఉంటే అప్పుడు 10 ఉంటే 1 డిజిట్ అవుతుంది. 1 రూపీకి 100 పైసెస్ అంటున్నాం కదా, అంటే 2 డిజిట్స్ అంటే 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి పైసెస్లలో 2 జీరోస్ ఉండాలి, 2 డిజిట్స్ ఉండాలి అని. సో 77 రూపీస్ అలాగే పెడతాం, ఇది పైసెస్ని కన్వర్ట్ చేస్తాం 7/100. సో 77 అలాగే రాద్దాం, 0.07. సో అది రెండింటిని యాడ్ చేద్దాం, 77.00 అని 0.77. సో 7.77. సో 77 ఇక్కడ 07 కదా, 77.07 ఏంటిది, ఇది పైసెస్. 77.07 రూపీస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ 235 పైస్. అంటే 235 పైస్ని మనము రూపీస్లలో కన్వర్ట్ చేయాలి. 1 రూపీకి ఎన్ని పైసెస్, 100 పైస్. సో 235/100 అవుతుంది. ఓకే, సో 235/100 అంటే ఏమవుతుంది, 2.35 అవుతుంది. అప్పుడు 2 రూపీస్ 35 పైస్ అవుతుంది. ఓకే, సో 2 రూపీస్ 35 పైస్. సో ఈ విధంగా మనము సెకండ్ బిట్లో ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ సమ్స్ కంప్లీట్ చేస్తాం నాన్న. నెక్స్ట్ థర్డ్ బిట్, ఎక్స్ప్రెస్ 10 సెంటీమీటర్స్ ఇన్ మీటర్స్ అండ్ కిలోమీటర్స్. 10 సెంటీమీటర్స్ని మీటర్స్లోకి అండ్ కిలోమీటర్స్లోకి కన్వర్ట్ చేయాలి. సో 10 సెంటీమీటర్స్ని మనం ఎలా కన్వర్ట్ చేయాలి, మీటర్స్ అండ్ కిలోమీటర్స్. సో 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్స్, 100 సెంటీమీటర్స్. ఓకే, సో 1 సెంటీమీటర్కి ఎన్ని మీటర్స్ అవుతుంది, 1/100 మీటర్స్ అవుతుంది. ఓకే, అది ఇటు వచ్చేస్తుంది, అప్పుడు 1/100 అవుతుంది. సో
సో 1 సెంటీమీటర్కి 1/100 అవుతుంది. సో 10 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10/100. సో దిస్ జీరో జీరో క్యాన్సిల్ అవుతుంది. సో అప్పుడు 1/10 లీవ్ ఉంటుంది. 1/10 అంటే పాయింట్స్లలో చెప్తే 0.1 మీటర్స్ అవుతుంది. ఓకే. సో దీనికే కిలోమీటర్స్లో కన్వర్ట్ చేద్దాం. 1 కిలోమీటర్కి ఎన్ని సెంటీమీటర్స్ అవుతుంది? ఫస్ట్ 1 కిలోమీటర్కి 1000 మీటర్స్ అవుతుంది. మళ్ళీ 1 మీటర్కి 100 సెంటీమీటర్స్ అవుతుంది. అంటే టోటల్ 1 కిలోమీటర్కి 1000 × 100 అవుతుంది. సో 1000 × 100. సో అప్పుడు ఏమవుతుంది టోటల్ 3 zeros 2 5 zeros సెంటీమీటర్స్. ఇది 1 కిలోమీటర్కి. అదే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1/1 lakh kilometers. ఓకే. సో 10 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 10/10 lakhs. 5 zeros. సో ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఇక్కడ 4 zeros 0.0001 1 2 3 4 4 zeros ఉన్నాయి. అంటే 1 2 3 4 దట్ ఈజ్ కిలోమీటర్స్. ఓకే. సో ఆ విధంగా మనము సెంటీమీటర్స్ని మీటర్స్లోకి అండ్ కిలోమీటర్స్లోకి కన్వర్ట్ చేసాం నాను. ఓకే. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2.5లో థర్డ్ బిట్ సెకండ్ సమ్. ఓకే. సో సెకండ్ సమ్ని మనము రైటింగ్ చేద్దాం. ఎక్స్ప్రెస్ 45 millimeters in centimeters, meters and kilometers. ఓకే. సో 45 సెంటీమీటర్స్ని 45 మిల్లీమీటర్స్ని 2 సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేయమంటున్నారు, మీటర్స్లో కన్వర్ట్ చేయమంటున్నాడు అండ్ కిలోమీటర్స్లలో కన్వర్ట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ సెంటీమీటర్స్ కదా, 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మిల్లీమీటర్స్? 10 millimeters. అదే 1 millimeter ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్స్? ఇది ఇటు వచ్చేస్తుంది 1/10 సెంటీమీటర్స్ అవుతుంది. సో 45 millimeters ఈజ్ ఈక్వల్ టు 45 × 1/10 అంటే 45/10 అంటే 4.5 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకే. ఆ విధంగానే మీటర్స్లలో కన్వర్ట్ చేద్దాం. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్స్? 100 సెంటీమీటర్స్. అదే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మిల్లీమీటర్స్? 10 millimeters. సో ఈ రెండింటిని కలిపితే అప్పుడు మీటర్స్ అవుతుంది. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 × 10 1000 millimeters. మరి 1 millimeterకి ఎన్ని మీటర్స్ అవుతుంది? 1/1000 meters. సో 45 millimeters ఈజ్ ఈక్వల్ టు 45/1000 meters. సో ఇక్కడ 3 digits ఉన్నాయి జీరోస్ కాబట్టి 3 పాయింట్ ఆఫ్టర్ 0.045 మీటర్స్. నెక్స్ట్ కిలోమీటర్స్. మళ్ళీ కిలోమీటర్స్లో రాద్దాం. 1 kilometer ఈజ్ ఈక్వల్ టు 1000 meters. 1 meter ఈజ్ ఈక్వల్ టు 100 centimeters. 1 centimeter ఈజ్ ఈక్వల్ టు 10 millimeters. మనకు మిల్లీమీటర్లో కన్వర్ట్ అవ్వాలి. ఇక్కడ కిలోమీటర్ నుంచి మిల్లీమీటరు. ఓకే. సో మిల్లీమీటర్లో నుంచి మనకు ఎంత రావాలి? కిలోమీటర్లో కన్వర్ట్ అవ్వాలి. సో దీనికి మనకు కంపేర్ చేయాలి. అప్పుడు 1000 100 10 ఇవన్నిటిని కలిపితే 1000 మళ్ళీ ఇక్కడ 2 zeros మళ్ళీ 1 zero టోటల్ మిల్లీమీటర్స్ అవుతుంది. సో ఇది 1 kilometerకి ఇంత. మరి 1 millimeterకి ఏమవుతుంది? 1/5 zeros 1 2 3 4 5 అంతేనా? 1 2 3 4 5 6 zeros 6 zeros kilometers. సో 45 millimeters ఈజ్ ఈక్వల్ టు 45/6 zeros.
అంటే పాయింట్ ఆఫ్టర్ 6 డిజిట్స్ ఉండాలి. 0.000 6 జీరోసే పెట్టకూడదు, ఎందుకంటే ఆల్రెడీ 2 నెంబర్స్ ఉన్నాయి కదా, కాబట్టి 4 జీరోస్ పెట్టి 45 కిలోమీటర్స్. ఈ విధంగా సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేసి 4.5 వచ్చింది, మీటర్స్లో కన్వర్ట్ చేసి 0.045 వచ్చింది, అలాగే కిలోమీటర్స్లో కన్వర్ట్ చేస్తే 0.0000045 కిలోమీటర్స్ వచ్చింది నాన్న. సో ఈ విధంగా మనకు తెలిసిన అంటే 1 సెంటీమీటర్ ఈజ్వల్ ఎన్ని మిల్లీమీటర్స్, 1 మీటర్ ఈజ్వల్ ఎన్ని కిలోమీటర్స్, అలా మనకు తెలియాలి. అవి తెలిస్తేనే మనము వాటిని కన్వర్ట్ చేస్తాం అన్నట్టు. ఓకే, సో కన్వర్ట్ చేసి వాటిని మనము రైటింగ్ చేయాలి. ఓకేనా. సో ఇది ఎక్సర్సైజ్ 2.5లో ఉన్న సమ్స్. రిమైనింగ్ సమ్స్ ఏమంటే అవి నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఓకేనా. థ్యాంక్ యూ నాన్న.